జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 5వ భాగము. విరాధుని బారి నుండి సీతను కాపాడిన రాముడు ఆమెను కౌగలించుకొని ఓదార్చాడు. సీత ఆ భయం నుండి తేరుకుంది. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, మొదటిసారిగా మనము రాక్షసులను ఎదుర్కొన్నాము. మనకు ఈ వనవాసము అలవాటు లేదు కదా, ముఖ్యంగా సీతకు. అందువల్ల చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనము త్వరగా శరభంగముని ఆశ్రమమునకు వెళ్దాము అని అన్నాడు. లక్ష్మణుడు దారి చూపుతూ ఉండగా రాముడు సీత లక్ష్మణుని వెంట నడిచారు. అందరూ శరభంగ ఆశ్రమమునకు చేరుకున్నారు. శరభంగ మహాముని దర్శనము చేసుకున్నారు. అక్కడ వారు చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చూశారు. శరభంగముని వద్దకు దేవేంద్రుడు దేవతల సమేతంగా తన రథం మీద ముని వద్దకు వచ్చాడు. దేవేంద్రుని గంధర్వులు, అమరులు, సిద్ధులు, మునులు స్తుతిస్తున్నారు. దేవేంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉండగా రామలక్ష్మణులు శరభంగ ఆశ్రమమున దగ్గరకు వచ్చారు. ఆకాశంలో నిలిచి ఉన్న దేవేంద్రుని రథమును రాముడు లక్ష్మణునికి చూపించి దాని గురించి చెప్పాడు. తరువాత రాముడు లక్ష్మణుని అక్కడే ఉండమని తాను మాత్రము శరభంగ ఆశ్రమము వైపు వెళ్ళాడు. ఆశ్రమము వద్దకు వస్తున్న రాముని దేవేంద్రుడు చూచాడు. అక్కడే ఉన్న దేవతలతో ఇలా అన్నాడు. రాముడు ఇక్కడకు వస్తున్నాడు. రాముడిక్కడికి వచ్చి నాతో మాట్లాడకముందే మీరు రాముడికి ఏమి కావాలో అవి సమకూర్చండి. రాముడు దేవకార్య నిమిత్తము అరణ్యములకు వచ్చాడు. ఆ పని పూర్తయిన తర్వాతనే నేను రామునితో మాట్లాడతాను. మీరు మాత్రం రామునికి అన్ని విధాలా సాయం చెయ్యండి అని అన్నాడు. తరువాత దేవేంద్రుడు శరభంగముని వద్ద అనుజ్ఞ తీసుకుని తన రథము మీద స్వర్గమునకు వెళ్ళిపోయాడు. తరువాత రాముడు లక్ష్మణుడు సీతతో కలిసి శరభంగముని వద్దకు వెళ్ళారు. అందరూ ఆ మహామునికి పాదాభివందనము చేశారు. ఆయన ఆశీర్వాదము తీసుకున్నారు. ఆ మహాముని అనుమతితో ఆయన పక్కన కూర్చున్నారు. రాముడు శరభంగ మహర్షిని చూచి, ఓ మహర్షి, దేవేంద్రుడు ఇక్కడకు ఎందుకు వచ్చాడో నాకు తెలుపగలరు అని అన్నాడు. దేవేంద్రుడు తన ఆశ్రమమునకు వచ్చిన పని గురించి శరభంగ మహర్షి రామునికి వివరంగా చెప్పాడు. రామా, నేను ఎంతో తపస్సు చేశాను. ఆ తపస్సు ఫలితంగా దేవేంద్రుడు నన్ను బ్రహ్మలోకమునకు తీసుకుని పోవడానికి వచ్చాడు. ఇంతలో నీవు వస్తున్నట్టు నాకు తెలిసింది. నిన్ను చూడకుండా
బ్రహ్మలోకమునకు పోవడం నాకు ఇష్టం లేదు. నిన్ను కలుసుకొని నీతో మాట్లాడిన తరువాతనే నేను బ్రహ్మలోకమునకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. రామా, నేను ఎంతో తపస్సు చేసి బ్రహ్మలోకములను స్వర్గలోకములను జయించాను. వాటిని నీకు ఇవ్వదలిచాను, స్వీకరించు అని అన్నాడు. దానికి రాముడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, పుణ్యలోకములు ఎవరికి వారు సంపాదించుకోవాలే కానీ ఒకరు ఇస్తే స్వీకరించకూడదు. కాబట్టి నన్ను మన్నించండి. నా తండ్రి ఆజ్ఞ ప్రకారము నేను వనవాసము చేస్తున్నాను. కాబట్టి ఈ అరణ్యంలో మేము నివసించుటకు అనువైన ప్రదేశమును చూపించండి అని అడిగాడు. ఆ మాటలకు శరభంగ మహాముని ఇలా అన్నాడు: ఓ రామా, ఈ అరణ్యంలో సుతీక్షణుడు అనే పేరుగల ముని ఉన్నాడు. నీవు వెళ్ళి ఆయనను కలుసుకో. ఆయన నీకు తగిన మార్గము ఉపదేశించగలడు. నీకు నివసించడానికి తగిన ప్రదేశమును కూడా చూపగలడు. నీవు మందాకిని నదీ ప్రవాహమునకు ఎదురు వెళితే సుతీక్షణుడి ఆశ్రమము వస్తుంది. రామా, నీతో మాట్లాడాను, నాకు తృప్తిగా ఉంది. ఇంక నేను ఈ శరీరమును విడిచిపెడతాను. నీవు అలా చూస్తూ ఉండు అని అన్నాడు. తరువాత శరభంగ మహర్షి అగ్నిగుండము ఏర్పాటు చేయించాడు. అందులో మంత్రపూతంగా హోమాదులు చేశాడు. తరువాత తాను ఆ అగ్నిలో ప్రవేశించాడు. ఆ అగ్ని శరభంగుని శరీరమును పూర్తిగా కాల్చివేసింది. శరభంగుడు అగ్నికుండము నుండి నవ యౌవనుడిగా ప్రకాశిస్తూ దివ్యమైన రూపంతో అగ్ని నుండి వెలుపలికి వచ్చాడు. రాముడు చూస్తూ ఉండగానే బ్రహ్మలోకము వైపుకు వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకములో శరభంగ మహర్షికి ఘన స్వాగతము లభించింది. బ్రహ్మదేవుడు శరభంగ మహర్షిని సాదరంగా బ్రహ్మలోకమునకు ఆహ్వానించాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 5వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపమండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 100కి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.